చూసారు కదా, ఇలా లైట్గా గోల్డ్ రంగులో వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. డ్రై నట్స్ కొబ్బరికాయ పచ్చడి దానికి ఏమేమి కావాలనేది ఇప్పుడు చెప్తానండి. జీడిపప్పులు ఒక 8 లేదా ఒక 6, బాదాములు ఒక 10 నుండి 15 వరకు తీసుకోవాలండి. ఇవి ఎంత తీసుకున్నా ఏమీ కాదండి, చాలా మంచిది కదా, ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత హాలివే బీజాలు ఒక 2 టేబుల్ స్పూన్ అండి. ధనియాలండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదా 1 అన్న కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి 3 అండి. ఇలా ఒరిజినల్ వెల్లుల్లి తీసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. కరివేపాకు ఉపయోగాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. చాలా టేస్టీ కూడా అండి. కరివేపాకు తింటే కూరే ఉండకి ఇష్టం ఉండదండి చాలామందికి. ప్రతిదానికి కరివేపాకు వేస్తూ ఉంటారు. నేను కూడా అండి, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి. కొద్దిగా కరివేపాకు ఎక్కువనే తీసుకున్నాను నేను. అవిసె గింజలండి, మీకు తెలిసే ఉంటుంది అవిసె గింజలలో ఉపయోగాలన్నీ కూడా. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి పుచ్చగింజలండి, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతాయి. మీకు ఇష్టం లేకపోతే 1 వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 2 కాకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే. టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులండి, 2 లేదా 1 కూడా వేసుకోవచ్చు. ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుమండి ఇది. చింతపండు అండి, చింతపండు కొద్దిగా పుల్లగా కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. పులుపు తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తీసుకోండి, నిమ్మకాయ అంత సైజ్ సరిపోతుంది. తర్వాత ఎండుమిర్చి ఒక 3 చాలండి, ఎందుకంటే దీనిలో మిరియాలు కూడా వేస్తాం కదండి మనం. మిరియాలు చాలా కారంగా ఉంటాయి, మిరియాలు ఎక్కువ వాడాలండి. ఈ ఎండుమిరపకాయల కన్నా మిరియాలు 1 స్పూన్ వేసుకుంటామండి దీనిలో, 1 స్పూను మిరియాలండి. అందుకని ఎండుమిరపకాయలు తక్కువ వేసానంట. ఎండుమిరపకాయలు 3 చాలండి. ఇవి 1 టేబుల్ స్పూను మిరియాలు. తర్వాత పల్లీలండి, పల్లీలు కూడా 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, లేదా హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోవచ్చు. తర్వాత ఇవన్నీ ఒక బాండీ పెట్టుకుని వేయించుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకొని ఇలా పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్.
అర స్పూన్. తర్వాత దానిలో తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుని బాగా మిక్సీ చేయాలండి. ఇలా నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి దీనిలో వేసుకుని మిక్సీ పెట్టాలండి. దీంతోపాటు అర స్పూను జీలకర్ర కూడా వేసుకుని దీనిలో మిక్సీ పెట్టాలండి. వెల్లుల్లిపాయలు వేసానండి. అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా బాగా నలిగిన తర్వాత దీన్ని ఒక దానిలో తీసుకుని పోపు పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఇలా పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలా ఒక దానిలోకి తీసుకుని ఆ పోపు అంతా దీనిలో వేసుకోవాలండి. చూడండి, ఇలా పోపు పెట్టుకోవాలండి. డ్రై నట్స్తో కొబ్బరి చట్నీ రెడీ. హెల్తీ కొబ్బరి చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. నేను చాలాసార్లు చేశాను. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కొబ్బరికాయ పచ్చడి వేసుకుని తింటే అదుర్సండి, చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి. డ్రై నట్స్తో కొబ్బరి చట్నీ రెడీ.